గత ప్రభుత్వం పథకాలు అలవాటు చేసిందండి. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఆ పథకాలకు అలవాటు పడిపోయి గతంలో ఈ మాటలు చెప్పి ముద్దులు పెట్టి గుద్దులు గుద్దింది అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అయ్యాను వస్తే కంపల్సరీగా మన వాళ్ళకి యువతకి ఉపాధి వస్తుంది గ్యారెంటీగా. ముందు గవర్నమెంట్ కన్నా గవర్నమెంట్ చాలా బాగుంది. రోడ్లు అన్ని చాలా బాగుంది. ఇంకా అంటే ఇప్పుడు లోకేష్ గారు ప్రతి పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు కదా సార్, మెట్రో అని, తర్వాత గూగుల్ అని, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. పరిశ్రమలు ముందు మీద బెటర్, ఫర్దర్ కూడా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మొన్న అయితే చంద్రబాబు నాయుడు దావోస్కి వెళ్ళారు. ఇవన్నీ వస్తే నిరుద్యోగులకి కంపల్సరీగా ఆఫర్స్ వస్తాయండి. ఏదో అంటున్నారు కదా, ఏ టెక్నాలజీ ఇవన్నీ మన వైజాగ్లో వస్తాయని చెప్పేసి అంటున్నారు కదా. అయ్యాను వస్తే కంపల్సరీగా మన వాళ్ళకి యువతకి ఉపాధి వస్తుంది గ్యారెంటీగా. ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవ్ చేశారు, ఇది సెకండ్ టైం అభివృద్ధి తీసుకుని వెళ్తాదని నమ్మకం ఉంది సార్. మేడం గారు ఎట్లా ఉంది ఈ కూటమి పరిపాలన? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు. గత ప్రభుత్వం పథకాలు అలవాటు చేసిందండి. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఆ పథకాలకు అలవాటు పడిపోయి ప్రజలందరూ ఇంక ఏమి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు వచ్చాడు కానీ ఏమి ఇవ్వట్లేదు అంటున్నారండి. పథకాలకు బాగా అలవాటు పడిపోయారు, అది ఇవ్వకూడదు. ఎట్లా ఉంది ఈ కూటమి పరిపాలన? బాగుందండి. గత ప్రభుత్వం కన్నా ఈ కూటమి ప్రభుత్వం అయితే చాలా చక్కగా పరిపాలన ఉంది. ప్రజెంట్ రోడ్లు వ్యవహారం ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చిన స్టార్ట్ చేసేది ప్రతి పల్లెటూరు మారుమూల గ్రామాల్లో కూడా సందుల్లో కూడా రోడ్లు వేస్తున్నారు. మేము పల్లెటూరు నుంచే వచ్చాము కాబట్టి బాగుంది. ప్రజెంట్ కూటమి పరిపాలన బాగానే ఉంది. మనం వెంటనే దానికి ఏం చేసింది ఏం చేయలేదు అనేది కాదు, కొంత టైం ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎంత గెలిస్తే 6 నెలలు 7 నెలలు అయింది. మరి వాళ్ళ ప్రయత్నాలంటూ వాళ్ళు చేస్తున్నారు, పరిపాలన సజావుగా నడిపిస్తున్నారు, చక్కగా జరుగుతుందనేది నా అభిప్రాయం. గురుగారు ఎట్లా ఉంది కూటమి పరిపాలన? ప్రజెంట్ ఉన్న రోడ్లు అయితే అక్కడ గుంతలు పూడిస్తున్నారు, కొత్త రోడ్లకి సెలక్షన్ చేస్తున్నారు. పరిశ్రమల కోసం చాలా బాగా ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమల కోసం మన కొత్తగా మన నకిలీ ప్లాంట్ ఒకటి వస్తుందని అన్నారు. అలాగే దావోస్ వెళ్ళి చాలా ఎక్కువ పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. పరిపాలన ప్రజెంట్ అయితే చాలా బాగుంది. త్వరలో ప్రజల్లోకి వస్తాను, నేను ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, అది వాళ్ళకి అది అండగా ఉంటాను, అది జగన్మోహన్ రెడ్డి. గతంలో ఈ మాటలు చెప్పి ముద్దులు పెట్టి గుద్దులు గుద్దింది అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రావద్దని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డికి. 1000 కోట్లు సంపాదించుకొని 5 సంవత్సరాల్లో ప్రజల్ని పట్టించుకోకుండా అంతా కూడా అభివృద్ధి లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా చేసినటువంటి పాపాత్ముడు ఎవడైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ధీటుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.